సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి పీపీఎఫ్. పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. సో ఈ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అంటే ఏంటి? ఇది ఒక సేవింగ్ స్కీమ్ అనమాట. ఇది ఎవరి నుంచి వచ్చింది? మనకి గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఇది మనకి గవర్నమెంట్ అనేది మనీ సేవ్ చేసుకోవడానికి ఈ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. ఈ స్కీమ్లో ఏమవుతుంది అని అంటే మనం మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. మనీ సేవ్ చేసుకుంటే దీనికి మనకి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇస్తుంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే మనీ సేవ్ చేస్తామో ఆ మనీ అనేది మనకి ఎక్స్ట్రా కొంచెం మనీ అమౌంట్ యాడ్ చేసి ఇస్తారనమాట. అండ్ ఈ ఇంట్రెస్ట్ అనేది మనకి 7% మనకి పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ ఎఫ్డి రేట్స్ ఈ బ్యాంక్స్ చాలా ఇస్తున్నాయి. అవన్నీ ఇంట్రెస్ట్ రేట్ చూస్తే మీరు 7% కంటే తక్కువే ఉన్నాయి. అంటే 6.25 6% అలా ఉందన్నమాట. కానీ మనకి పీపీఎఫ్ అనేది గవర్నమెంట్ ఎలా ఇస్తుంది? 7%. ప్రజెంట్ 7% ఉంది, కానీ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇంట్రెస్ట్ అనేది పెరగచ్చు, మనం చెప్పలేము. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ అనేది కాంపౌండ్గా పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది మనకి 5 రూపీస్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? 5 into 2 అంటే 5 2 10 10 10 10 రూపీస్ పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ అదే 10 రూపీస్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? 10 into 2 10 2 20. సో అలా అనమాట కాంపౌండ్గా పెరుగుతూ ఉంటుంది ఈ పీపీఎఫ్ అనేది. అండ్ దీనికి లాగిన్ పీరియడ్ వచ్చేసి 15 ఇయర్స్. వామో 15 ఇయర్సా అని భయపడకండి. 15 ఇయర్స్ ఎందుకు అని అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది సెక్యూర్గా ఉంటుంది, సేఫ్టీగా ఉంటుంది. మనకి ఈ గవర్నమెంట్ స్కీమ్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటాను. సో ఇది మనకి చాలా సెక్యూర్గా ఉంటుంది అండ్ సేఫ్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మనము ఎక్కడైనా అంటే లైక్ మనం ఏదైనా మనీ ఎందులో ఇన్వెస్ట్ చేసినా, మ్యూచువల్ ఫండ్స్లో వేటిలో ఇన్వెస్ట్ చేసినా అమౌంట్కి రిస్క్ ఉంటుంది. బట్ దీనికి ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది లేదనమాట. అండ్ ఏంటంటే మనకి ఏదైతే అమౌంట్ వేస్తామో లాస్ట్లో మనకి అమౌంట్ వస్తుంది కదా, అది గవర్నమెంట్ మనకి ట్యాక్స్ ఫ్రీ కింద ఇస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏ ఎఫ్డి తీసుకున్నా, ఏ నార్మల్ ఏదైనా సేవింగ్స్ అకౌంట్లో తీసుకున్నా ఒక అమౌంట్ తీసుకుంటే దానికి ట్యాక్స్ పడుతుంది అనమాట. వేరాస్ మనకి ఈ పీపీఎఫ్ అనే దానికి ట్యాక్స్ అనేది పడదు. సో ఎంతైతే అమౌంట్ తీసుకుంటామో, ఎంతైతే అమౌంట్ మనం డిపాజిట్ చేస్తామో ఆ అమౌంట్ మీద మనకు వచ్చే ఇంట్రెస్ట్కి గవర్నమెంట్ అనేది ఏ ట్యాక్స్ ఏమీ ఇవ్వదన్నమాట. సో మరి దీనికి బెనిఫిట్స్ ఏంటి? మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బెనిఫిట్స్ ఏంటి అని అంటే మనము ఈ మంత్ అనేది ఎలా బెనిఫిట్స్ తెచ్చుకోగలం? మనం పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి బెనిఫిట్స్ అనేది కంపల్సరీ రావాలి కదా. మనకి ఏదైనా బెనిఫిట్స్ వస్తేనే మనం చేస్తాం. సో మనకి ఏంటంటే ఇది మనం మినిమం 500 రూపీస్ నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మ్యాక్స్ 1,50,000. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మనకి మినిమం 500 అంటే మనం సంవత్సరంలో 500 అయినా డిపాజిట్ చేయాలి. అకౌంట్ బతకడానికి 500 ఇన్వెస్ట్ చేయాలి. మనం చాలా వాటికి ఖర్చు పెట్టేస్తున్నామండి. స్విగ్గీ అంటాము, బ్లింకిట్ అంటాము, ఇన్స్టామార్ట్ అంటాము, ఆఖరికి ఏదో మూవీ అంటాము. జస్ట్ ఒక 500 ఇన్వెస్ట్ చేసి అకౌంట్ బతికితే చాలు. అలా ప్రతి ఇయర్ 500 ఇన్వెస్ట్ చేసుకున్నా మనకు బోల్డ్ అండ్ డబ్బులు వచ్చి ఇంట్రెస్ట్ అనేది కాంపౌండ్గా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇదేంటి మనకి ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది అండర్ సెక్షన్ 80C. ఇంకోటి ఏంటంటే మనకి ఇది ట్యాక్స్ అనేది 100% ట్యాక్స్ ఫ్రీ. సో మనకి ఇదో బెస్ట్ బెనిఫిట్. మనకు అసలు మనం ట్యాక్స్ కట్టాల్సిన పని ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఇది మనం అయితే మంత్లీ అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇయర్కి ఒకసారైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ మనం ఒక 200 వేసుకున్నాం, నెక్స్ట్ మంత్ దగ్గర మన డబ్బులు లేవు, ఆ నెక్స్ట్ మంత్ ఉంటే డబ్బులు వేసుకుంటాం. కానీ ఈ అకౌంట్ బతకడానికి మాత్రం మినిమం 500 అనేది డిపాజిట్ చేయాలి ఇయర్లీ ఒక్కసారైనా. సో అప్పుడు మనకి అకౌంట్ అనేది యాక్టివ్గా ఉంటుంది. ఇది మంత్లీ డిపాజిట్ చేసుకుంటే నా సజెషన్లో చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని నేను చెప్పగలను. అండ్ ఇది మనకి ఎక్కడ ఓపెన్ చేసుకోవచ్చు? ఏదైనా బ్యాంక్స్లోకి వెళ్ళి మనం ఎక్కడైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మాకు ఇలా పీపీఎఫ్ అకౌంట్ కావాలి అని అంటే వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. దీనికి ఏం బేసిక్ డీటెయిల్స్. సో ఇది మన ఎవరైనా వర్కింగ్ పీపుల్ చేసుకోవచ్చు, ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్ కూడా చేసుకోవచ్చు. చాలామంది లైక్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు, కానీ మీకు వర్కింగ్ సర్టిఫికేట్ ఉందా, ఇది ఉందా అని అడుగుతారు. బట్ వీటికి అలా ఏం లేదు. మీరు సేవ్ చేసుకోవడానికి మనీ ఉంటే చాలు. ఆ మనీ మనం ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకా బెస్ట్. సో ఇది మనం ఏ బ్యాంక్స్లో చేసుకోవచ్చు, పోస్ట్ ఆఫీస్లో చేసుకోవచ్చు. దీనికి మినిమం పోస్ట్ ఆఫీస్లో చేస్తే నాకు తెలిసి మ్యాక్స్ ఒక 200-300 తీసుకుంటారు. వేరేస్ ఫర్ ది డిపాజిట్ అంటే దానికి స్టార్టింగ్ ప్రొసీజర్ కోసం. బట్ మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఈజీగా, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసుకోవచ్చు. మనకి ఎస్బీఐలో యూనో యాప్లో చేసుకోవచ్చు, కెనరాలో కెనరా A1 యాప్ ఉంది, అందులో చేసుకోవచ్చు. అంటే లైక్ ఏ బ్యాంక్స్లో ఏ యాప్స్
యాప్స్లో ఉన్నాయో మనకి అకౌంట్ అనేది చేసుకోవచ్చు. సో అలా అకౌంట్ అనేది మనం అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, సో మనకి ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసేటప్పుడు మనకి ఏదైనా కీ ఫ్యాక్టర్ అనేది కనబడాలి. లేకపోతే ఎలాగా, మనకి బోల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి, కానీ దానికి ట్రిక్ అండ్ టాట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనం ఏదైనా అంటే లైక్ చిన్న ఇలాంటి ట్రిక్స్ పాటిస్తే మనకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో మనం డిపాజిట్ అనేది మంత్లీ చేయాలనుకుంటున్నాం, కానీ అదే చేసేది 5th లోపు కానీ మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఫుల్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. అంటే లాస్ట్లో ఇయర్కి అండ్ ఇంట్రెస్ట్ అనేది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ మీరు కట్టేశారు ఫుల్గా మంత్లీ. సో ఈ మంత్లీ ఇంట్రెస్ట్ కట్టేది మీరు ఇంట్రెస్ట్ అనేది మనకి ఈ రెండు వస్తుంది. ఆ ఈ రెండు అనేది మనకి కంప్లీట్ ఇంట్రెస్ట్ అంతా రావాలి అని అంటే 5th లోపు కట్టేసుకున్నారనుకోండి, మీకు మొత్తం ఇంట్రెస్ట్ అంతా బెనిఫిట్ అంతా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు ప్రతిదీ అంటే లైక్ ఈ మంత్ చేసాము నెక్స్ట్ మంత్ చూద్దాంలే అని అనుకోవద్దు. ఒక రిమైండర్ పెట్టుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక డిసిప్లిన్ లాగా అలాగా ఫ్లోలోకి వెళ్ళి మీరు మంచిగా మనీ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. అండ్ మీకు ఇది అనేది ఈ ఇన్వెస్ట్మెంట్ ఇలా కన్సిస్టెంట్గా చేసుకుంటే 15 years చేసుకుంటే మీకు హయ్యెస్ట్ అమౌంట్, చాలా ఎక్కువ అమౌంట్ కనిపిస్తుంది. ఇది ఎందువల్ల అని అంటే, మనకి చాలామందికి డ్రీమ్స్ ఉంటాయి. వాళ్ళ పిల్లలు స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్స్ కానీ ఎలాగా అంటే ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. చాలామంది కారు కొనుక్కోవాలనుకుంటారు, చాలామంది హౌస్ కట్టుకుందాం అనుకుంటారు, చాలామంది రిటైర్మెంట్ ప్లాన్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ చాలా బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. సో ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ దిస్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు. నేను ఆల్రెడీ ఇందులో ఇన్వెస్ట్ చేశాను కాబట్టి, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి, మీరు కూడా ఇలా ఇన్వెస్ట్ చేసి ఎక్స్పీరియన్స్ అయితే ఐ జస్ట్ వాంట్ టు సీ. సో మీకు ఎలాంటి సజెషన్స్ కావాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్, సో దట్ ఐ విల్ బీ టెలింగ్ యూ ద హోల్ ప్రొసీజర్. మీకు ఎలా అప్లై చేసుకోవచ్చు, ఆ ప్రొసీజర్ ఏంటి అన్నది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బాయ్ గైస్. ఇలాంటి ఎన్నెన్నో వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.